మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు తమంతటా తామే మనల్ని ఇబ్బంది పెడతారని మనం అనుకుంటాం. కానీ దానికి 2 కారణాలు ఉంటాయి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇబ్బంది పెట్టడానికి. మొట్టమొదటిది, దురాత్మలు వారిని శోధించినప్పుడు వారు మనల్ని ఇబ్బంది పెడతారు. అంటే దురాత్మలు వారిని ప్రేరేపించినప్పుడు. రెండవది, మనుషులు వారిని ప్రేరేపించినప్పుడు వారు మనల్ని ఇబ్బంది పెడతారు. మూడవది, తమంతటా తామే వ్యక్తిగతంగా మనల్ని ఇబ్బంది పెడతారు. ఈ 3 విధాలుగా మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. మనల్ని ఇబ్బంది పెట్టే వారిని మనం చూసినప్పుడు ప్రతిసారి వారే వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని అనుకోకూడదు. కొన్నిసార్లు వారు ఇతరుల ప్రేరణకు గురై ఉండవచ్చు. ఇతరులు వారికి పనికిమాలిన మాటలు చెప్పు ఉండొచ్చు. మన మీద ద్వేషాన్ని నూరిపోసి ఉండొచ్చు. మనకు కీడు కలిగించాలనే ఉద్దేశంతో మనల్ని ఇబ్బందుల పాలు చేయడానికి దురాలోచనలు వారికి కలిగించి ఉండొచ్చు. అది మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా అదర్స్ అయినా. ఒకరు మన మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు లేదా ఇబ్బందికరంగా మనతో ప్రవర్తిస్తున్నారు అంటే కొన్నిసార్లు వారు స్వీయంగా చేస్తారు, అంటే సొంతంగా చేస్తారు. కొన్నిసార్లు ఇతరుల ప్రేరణ లేదా సైతాను దురాత్మల ప్రేరణ ద్వారా కూడా చేస్తారు.